నేను లేపేసాను వాళ్ళు. ఈ మధ్య ఒక వార్త చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక 36 ఏళ్ల వ్యక్తికి ఎటువంటి వ్యసనాలు లేవు, చాలా ఆరోగ్యకరమైనటువంటి మనిషి. అయితే ఆయనకి సడన్గా కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పి ఎందువల్ల వచ్చింది అని చేస్తే అది క్యాన్సర్ అని చెప్పి తెలిసింది. మరి ఎటువంటి వ్యసనాలు లేని వ్యక్తి, చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సడన్గా క్యాన్సర్ ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఆయన ప్రతిరోజు కూడా 5 నుంచి 6 టీలు తాగే అలవాటు ఉంది. అయితే అవి ఆయన ప్లాస్టిక్ కప్పుల్లో తాగేవాడు. ఇదే కాకుండా ఆయన ఉద్యోగస్తులు అవడం వల్ల ఈ హోటల్ నుంచి ఫుడ్ కానీ లేదు స్నాక్స్ కానీ ఏమైనా కూడా వేడివేడివి తీసుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్లో తెచ్చి అవి తినడం వల్లే ఆయనకి క్యాన్సర్ వచ్చిందని చెప్పి కనుగొన్నారు. అలాగే ఆయన సహచర ఉద్యోగులకు కూడా టెస్టులు చేస్తే వాళ్ళు మరికొంతమందికి కూడా ఈ క్యాన్సర్ వచ్చినట్టుగా గుర్తించారు. దీనివల్ల మనం ప్లాస్టిక్ వస్తువుల్లో, కప్పుల్లో కానీ లేదంటే కవర్లో కానీ వేడివేడి తినుబండారాలు తెచ్చుకొని తిన్నట్లయితే మనకి ఇతరత్ర ఏవైనా వ్యసనాలు లేకపోయినప్పటికీ, మనం ఆరోగ్యకరమైన మనిషి అయినప్పటికీ కూడా ఈ ప్లాస్టిక్ వాటిలో తినడం వల్ల, తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని మరొకసారి రుజువైంది. అయితే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ని నిషేధించినట్టు ప్రచారం చేసినప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదు. ఈ ప్లాస్టిక్ని నిషేధించినప్పుడు వాళ్ళు ఆ ప్లాస్టిక్ తయారీ సంస్థలు పూర్తిగా రద్దు చేసి వారి లైసెన్సులని క్యాన్సిల్ చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే మన దేశంలో ఎంతో కొంత క్యాన్సర్ని నివారించవచ్చు. జై శ్రీరామ్.